కొన్నిసార్లు మనకి సెప్టమ్ అనేది లెంత్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు అది పార్షియల్ సెప్టమ్, కంప్లీట్ సెప్టమ్. కంప్లీట్ సెప్టమ్ అంటే కింద మనకి సర్విక్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు అనమాట. అంటే గర్భాశయం మొత్తంలో. సో, అట్లా ఉంటే మనం కంపల్సరీగా దాన్ని తీయించుకోవాలి. ఎందుకు అంటే మనకి కంప్లీట్ సెప్టమ్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకది ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. ఒకవేళ మనకి అది ఏంటి అంటే అబార్షన్స్ అవ్వచ్చు. సో, అట్లా ప్రాబ్లమ్ ఉండొచ్చనమాట. లేదు మనకి సెప్టమ్ అనేది పార్షియల్ సెప్టమ్ ఉందనుకోండి, దానివల్ల కూడా మనకి కొన్నిసార్లు అబార్షన్స్ అవ్వచ్చు. లేదు మనకి గర్భిణి అనేది వచ్చినా కూడా మనకి బిడ్డ అడ్డం తిరగడము, లై అనేది డిఫరెంట్‌గా ఉండడము, ప్లాసెంటా అనేది అతుక్కుండడము, అంటే ఇది బ్లీడింగ్ అనేది అవ్వడము రిటైన్డ్ ప్లాసెంటా వల్ల. సో, అట్లా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చనమాట. సో, ఎప్పుడైనా మనకి సెప్టమ్ అనేది డయాగ్నోసిస్ అనేది కరెక్ట్‌గా నిర్ధారించుకున్నామా లేదా? సో, అది కంప్లీట్ ఉందా? పార్షియల్ ఉందా సెప్టమ్? సో, మనకి లెంత్ ఎంత ఉంది? సో, దాన్ని బట్టి మనకి ఇంతకుముందు హిస్టరీ ఏమైనా ఉందా? సో, ఊరికే అబార్షన్స్ అయ్యే హిస్టరీ. దాన్ని బట్టి మనం ఆ సెప్టమ్ సర్జరీ అనేది ఎంతవరకు చేయించుకోవాలి అనేది మనం డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలన్నమాట.